శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణ మాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి సెప్టెంబర్ 12 వరకు నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు ఉత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి రానుండడంతో వసతి, మంచినీటి సరఫరా, అన్నప్రసాదాల పంపిణీ, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తుల కోసం ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలను 3 విడతల్లో నిర్వహించనున్నారు. శ్రీశైల దేవస్థానంలో ఆధ్వర్యంలో మనకు శ్రావణ మాస ఏర్పాట్లు ఇప్పటికే సిబ్బందితోటి 2 విడతల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఏ విధంగా ఆ నెల రోజుల పాటు భక్తులు రాక, అదేవిధంగా మనకు 4 శుక్రవారాలు ఉంటాయి. 4 శుక్రవారాల్లో మనం 2వ శుక్రవారం, అదేవిధంగా 4వ శుక్రవారాన్ని దీనికి సంబంధించినటువంటి 2వ శుక్రవారానికి మనం వరలక్ష్మి వ్రతానికి సంబంధించి చంద్రావతి కళ్యాణ మండపంలో ఎవరైతే సువాసినులు ఉంటారో వారికి సుమారు 2500 నుండి 3000 మందికి అక్కడ ఉచితంగా మనం ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేయించడం, అదేవిధంగా శాస్త్రబద్ధంగా శాస్త్రోక్తంగా మన వైదిక సిబ్బందితోటి ఏర్పాటు చేయటం, అదేవిధంగా స్వామి అమ్మవార్ల ప్రసాదము, కుంకుమ, విభూది, దాంతోపాటు వృక్ష ప్రసాదం అనే ఒక మొక్కని వారికి మరి ఇవ్వటం, దాంతోపాటు శ్రీశైల ప్రభ, వీటన్నిటిని కలిపి అదేవిధంగా అమ్మవారికి భక్తులు అందించినటువంటి ఒక చీర, అదేవిధంగా రవిక, ఈ అన్నిటిని కలిపి ఒక కిట్లో ఏర్పాటు చేయడం ద్వారా అవి మరి స్వామి అమ్మవార్ల ప్రసాదంగా ఆ యొక్క భక్తులకి అందించడం జరుగుతుంది. పవిత్రమైన కార్యక్రమంలో సువాసినులు పాల్గొని వారి యొక్క కుటుంబ సంక్షేమం కోసం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఉపయోగపడేటట్లుగా కూడా మన దేవస్థానం తరపున గత సంవత్సరం చేసిన దానికంటే ఈ సంవత్సరం ఇంకా. కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఊరుకుంద శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో శ్రావణ మాస ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఉత్సవాల సందర్భంగా భారీగా భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు, పోలీస్ శాఖ సంయుక్తంగా విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పాట్లను ఆదోని డీఎస్పీ వెంకటరమణ, ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. డ్యామ్ సింకేశ్వరం నుండి వచ్చినామండి. కర్నూలు జిల్లా, కర్నూలు తాలూకా. మేము ఇంటింటికి వేసుకొని ఆయన ఊరుకుంది అంటే మాకు పంచ ప్రాణము. ఇంటింటికింత బంటికింత వేసుకొని సండే చేసుకొని ఒక్కరమైతే కాదు, ఇంటింటికింత వేసుకొని పాలయాత్రతో 3 నాళ్ళు 100 మైళ్ళు 100 కిలోమీటర్లు ఇటుకి 100 కిలోమీటర్లు సుంకేశ్వరం నుండి ఇటుకి పాదయాత్ర రావడం జరిగింది. 3 నాళ్ళు జరిగింది ఎన్నోసారి. ఇది ఇప్పటికి 20 ఏళ్ళ నుండి ఇట్లా నడుస్తూనే ఉన్నాము పాదయాత్ర. ఆయన అందుగలడంటే సందేహం కలగకుండా అంతా ఆయన నరసింహస్వామి కలుస్తాడు మాకి. లేస్తే నరసింహస్వామి, పనుకుంటే నరసింహస్వామి, ఎక్కడన్నా పోయినా నరసింహస్వామి. దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు స్థానిక ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలను చేతబుచ్చుకొని కురుపాం గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు. భారత్ మాతాకి జై నినాదాలతో గ్రామం దేశభక్తి వాతావరణంలో మారుమోగింది. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డేగా జరుపుకుంటాము. ఆ రోజు పూర్తి స్వతంత్రం మనకి వచ్చినట్టు లెక్క. ఈ జెండాకు ఈ త్రివర్ణ పతాకం కూడా వెంకట వెంకయ్య నాయుడు గారిని తయారు చేసేది, రూపకల్పన చేసేది. మనకి ఈ రోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి తాలూకా పిలుపు మేరకు కురుపాం గ్రామంలో ఈ తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ తిరంగ ర్యాలీలో ముఖ్య ఉద్దేశం మన భారతీయులందరూ ఒకటే, మనమందరూ సోదరులము, మళ్ళా మనకు ఏ వైషమ్యాలు లేవు, కుల మత భేదాలకు అతీతంగా అందరూ ఈ తిరంగ ర్యాలీ, ఈ స్వర్ణ పతాకాన్ని తమ తమ ఇళ్లలో కట్టవలసిందిగా కోరుతూ మనం అందరము సహోదరులై సద్భావంతో మెలగాలని, అలాగే మనందరం ఒకటిగా ఉండి మనల్ని మనం గౌరవించుకుంటే దేశాన్ని గౌరవించినట్టే. దేశం కంతా
కాదు, దేశం మీద ప్రేమ, అభిమానం, భక్తి, గౌరవంతో ఉండి దేశం అంటూ కమిట్మెంట్ గా ఉండాలని ఈ రోజు ఈ ర్యాలీని తిరుపతి గ్రామంలో నిర్వహిస్తున్నాము. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 17వ తేదీ తర్వాత రెగ్యులర్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగానే ప్రత్యేక విమానాలు ల్యాండింగ్ కావడంతో విమానాశ్రయంలో సందడి నెలకొంది. ఢిల్లీ నుంచి భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ప్రత్యేక విమానంలో భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్నారు. మరో ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్న మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు కూడా అక్కడ కలుసుకున్నారు. విజయవాడలో హుషారు పిట్టలు చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ నెల 15న విడుదల కానున్న ఈ సినిమా కుటుంబ సమేతంగా చూసే చిత్రమని మూవీ టీం తెలిపింది. సినిమాలోని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని, చిన్న చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. హుషారు పిట్టలు సినిమా కోసం మేము ఇక్కడ మా సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాము విజయవాడ. ఇట్ వాజ్ రియల్లీ చాలా మంచిగా అనిపించింది రెస్పాన్స్ చూస్తుంటే. ఇంక పూర్తిగా రియాక్షన్ చూడలే కదన్నా, సో నాకు కొంచెం అంటే అటు ఉన్నా. సో బట్ స్టిల్ అంటే స్టార్టింగ్ ఒక 10-15 మినిట్స్ రియాక్షన్ చూసినా చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, నవ్వుతున్నారు. దే ఎంజాయింగ్ ద మూవీ. సో హోపింగ్ మీరందరూ కూడా అంటే ఈ క్రౌడ్ బయటికి వెళ్ళి ఇంకా డబుల్ క్రౌడ్ని తీసుకొస్తుంది థియేటర్స్కి. ఫస్ట్ 15 మినిట్స్ మాత్రమే మేము రియాక్షన్స్ చూడగలిగాము. అది 15 మినిట్స్ అయినప్పటికీ కూడా దే ఆర్ వెరీ ఎనర్జెటిక్, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేను కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారో, ఎప్పుడెప్పుడు వాళ్ళు రెస్పాన్స్ చెప్తారని వెయిట్ చేస్తున్నాను. అండ్ మా హుషారు పిట్టలు మూవీ August 15th రోజు రిలీజ్ అవుతుంది. అందరూ కూడా వెళ్ళి మీ నియర్ బై థియేటర్స్కి వెళ్ళి అందరూ ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా ఇష్టపడతారు. 15 మినిట్స్ అది జస్ట్ స్టార్ట్ అయిన సినిమా, అక్కడికే అసలు వాళ్ళు కేకలు వేస్తుంటే ఇంకా మా సినిమా వాళ్ళకి ఆల్రెడీ నచ్చినట్టే. సో చూడాలి ఇంకా వాళ్ళు బుక్స్ బయటికి వచ్చినాక వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి ట్రైలర్లో అలా బోల్డ్ కంటెంట్ ఏం లేదు. బోల్డ్ కంటెంట్ అని చెప్పేసి ఒక ముద్ర వేసేస్తున్నారు. అది అసలు బోల్డ్ కంటెంటే కాదు. మీరే వింటారు, రియాక్షన్స్ బయటకు వస్తారు కదా, వాళ్ళు రివ్యూస్ చెప్తుంటారు, మీరు ఖచ్చితంగా క్యాప్చర్ చేయాలి. అంటే ఈ హుషారు పిట్టల ద్వారా మేమేం చెప్తున్నామంటే, అంటే ఈ రోజు అలా చాలా చూస్తున్నాం. చిన్న వయసులోనే ఒక 7th క్లాస్ వయసులోనే 8th క్లాస్ వయసులోనే ప్రెగ్నెంట్ అవుతున్నారు. ఈ ఎక్కడెక్కడో జరుగుతుంది అని రీసెర్చ్ చూస్తూనే ఉన్నాం. ఇలా ఎందుకు జరుగుతుంది, ఇది కారణం ఏంటి, ఇలా కావడానికి పరిణామాలు ఏంటనేదే ఈ హుషారు పిట్టల సినిమా ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. దీంట్లో తప్పు ఎవరిది, పెంచే తల్లిదండ్రులు తప్ప, పక్కనున్న వాళ్ళ తప్ప, లేకపోతే వాళ్ళకు వాళ్ళు చెడిపోతున్నది తప్ప, లేకపోతే సొసైటీ తప్ప,
ఈ తప్పు ఒప్పుల గురించి ఒక పేరెంట్స్కు అవేర్నెస్ కలిగించే ఈ చిత్రమే హుషార్పేటలో యూత్ చిత్రం. అందరు యూత్ అనుకుంటారు, నేను తీసింది యూత్ కోసం కాదు, తల్లిదండ్రుల కోసం చూసాం. ఈ సినిమా ఎవరైనా తల్లిదండ్రులు చూస్తే ఒక భయం కలుగుతుంది. ఎందుకంటే అమ్మో మన పిల్లలు మనం ఇంట్లో అనుకుంటున్నాం, అమ్మో మన పిల్లలు స్కూల్ పోయినప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందని ఒక అవేర్నెస్ మాత్రం వస్తుందండి. కానీ వాళ్ళ కథ తెలుసు, జనానికి చూస్తే ఒక టీజర్ తెలుసు, ట్రైలర్ తెలుసు. కానీ సురేష్ బాబు గారికి సినిమా చూశారు, ఆయన సినిమా నచ్చి ఈ సినిమా తీసుకుంటే జనానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు, ఒక చిన్న సినిమా మంచి సినిమా అని చెప్పేసి ఆయన తీసుకున్నారండి. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో డిఎస్సి వ్యవహారంపై రాజకీయ మాటల యుద్ధం ముదురుతోంది. డిఎస్సిపై చర్చకు రావాలని తాను విసిరిన సవాలుకు వైసీపీ నేతలు స్పందించలేదంటూ కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డిఎస్సి నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది టీచర్ పోస్టులను భర్తీ చేసిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సి పోస్టు కూడా భర్తీ చేయలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇప్పుడు డిఎస్సి నియామకాలపై ఆరోపణలు చేస్తూ కోర్టులను ఆశ్రయించి ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ప్రభుత్వంపై మంత్రి నారా లోకేష్ పై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని దస్తగిరి హితవు పలికారు. అక్రమాలు జరిగాయని చెబుతున్న వైసీపీ నేతలు ఆధారాలతో ముందుకు రావాలని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. ఇకపై నిరూపణ లేని ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. మా ఈ గుడిపాడు గ్రామంలో ఉంటాము, ఎవరైనా వస్తే రావచ్చని చెప్పాము. కానీ ఇంతవరకు మేము మార్నింగ్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాము, ఎవరు కూడా రాలేదు. కాబట్టి ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదు. జరిగితే ఏదైనా కానీ కనీసం చిన్న లీక్ అయినా బయటకు వస్తుంది. ఇది చాలా హై ఎక్విప్మెంట్స్తో జరిగిన ఎగ్జామ్స్ ఇవి. జేఈఈ, ఐఐటి ఇలాంటి ఎగ్జామ్స్ జరిగే, అంటే ఇంటర్నెట్ ద్వారా జరిగే ఎగ్జామ్స్ ఎక్కడ లీక్ కాలేదు. కానీ ఏదో ఒక ప్రభుత్వంపై బురద జల్లాలా, ఎలాగైనా దాన్ని బదనాం చేయాలని చెప్పి ఒకే ఒక కాన్సెప్ట్తో వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటి ఒక కుట్ర తప్ప ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది విశ్వసించాలా. మా ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ కాలంలోనే 16,000 పోస్టులను వేసి డిఎస్సిని రిక్రూట్మెంట్ చేసి 16,000 మంది టీచర్లను రిక్రూట్మెంట్ చేసింది మా ప్రభుత్వం. కాబట్టి మీరు 2019 నుంచి 24 వరకు ఏం చేశారు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పేసి ఎంతరానా దగా చేశారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు జాబ్ క్యాలెండర్ ఒక్కటి కూడా డిఎస్సి వేయలేదు. కానీ దానికి మేము వచ్చిన కాలంలోనే డిఎస్సి వేస్తే ఇలాంటి 2,240 పిటిషన్లు వేసి డిఎస్సి ఆపాలని ప్రయత్నించారు. కానీ ఎక్కడ కూడా మీ యొక్క ఆటలు సాగలేదు. కాబట్టి డిఎస్సి వేసిన తర్వాత, డిఎస్సి రిక్రూట్మెంట్ అయిన తర్వాత టీచర్లు పోస్టింగ్లో దాదాపు సంవత్సరం అవుతుంది. అయినా కూడా మీరు ఇంకా వదలకుండా ఖచ్చితంగా ఈ యొక్క మళ్ళీ పిల్లు వేసి హైకోర్టులో దాన్ని కూడా రిజెక్ట్ అయిపోయింది. కాబట్టి మీకు ఎంతైనా హైకోర్టు, ప్రజలే కాదు హైకోర్టు కూడా బుద్ధి చెప్తుంటే మీకు సిగ్గు రావడం లేదు. ప్రజలు దాదాపుగా 11 సీట్లను మీకు తగ్గించిస్తే ఇప్పుడు కూడా ఇంకా మీకు సిగ్గు రాకుండా మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మీ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ ఇలాంటి దోపిడీలు, దౌర్జన్యాలతో మీరు బతుకుతున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం ఇంతగానో అభివృద్ధి చేస్తుంది, సంక్షేమం చేస్తుంది, ఎక్కడైతే వాళ్ళకి మంచి పేరు వస్తుందని చెప్పేసి మీరు ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని అభాసుపాపాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మా మెగా డిఎస్సిలో అవినీతి అక్రమాలు జరగలేదని, మా లోకేష్ గారిపై నిందలు వేయాలని చూస్తున్నారు. కానీ ఎక్కడ ట్రాన్స్పరెన్సీ జరిగింది. కాబట్టి మేము ఈరోజు చర్చకు సిద్ధం. అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 88వ వార్డు మంగళపాలెం శివారు జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనతో పోలిస్తే కూటమి ప్రభుత్వం 24 నెలల్లోనే అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిందని పల్లా శ్రీనివాసరావు అన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేని గొడ్డలి పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారిని దూరం పెట్టాలని సూచించారు. ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను కల్పించడం కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. కాలనీలో స్థానిక ప్రజల సూచనలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. 88వ వార్డులో మరి స్థానిక కార్పొరేటర్ ముల్లుముత్యాల గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీ
2 ఏళ్ళు పాలన పైన డోర్ టు డోర్ క్యాంపెయిన్కి మరి ఇక్కడ చేయడం జరిగిందండి. ఇక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, అద్భుతంగా వాళ్ళు స్పందించారు. వాళ్ళు ఇక్కడ ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా వాటికి మేము పరిష్కరిస్తామని ఒక మాట ఇవ్వడం, అలాగే మేము 2 ఏళ్ళలో చేసినటువంటి అభివృద్ధి పైన వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల్లో మేము ప్రజారంజకమైనటువంటి పాలన అందిస్తాం. అలాగే 2029 చాలా ముఖ్యం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరాలన్నా 2029 చాలా ముఖ్యం అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. 2019లో చేసినటువంటి పొరపాటు మళ్ళీ చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇంకోసారి కూటమి ప్రభుత్వం అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా వారికి తెలియజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా మేము ప్రజారంజకమైన పాలన సాగిస్తాం, అందిస్తామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పలాస నియోజకవర్గానికి చెందిన రైతులు, స్థానికులు సందర్శించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, రెవెన్యూ అధికారులు వారి వెంట వెళ్లి ఎయిర్పోర్ట్లోని వివిధ ప్రాంతాలను చూపించారు. మొత్తం 152 మంది రైతులు, స్థానికులు భోగాపురం ఎయిర్పోర్ట్ను పరిశీలించారు. ఎయిర్పోర్టు ఏర్పాటుతో వచ్చిన మార్పులు, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న ఉపాధి అవకాశాలను జేఎంఆర్ ప్రతినిధులు వారికి వివరించారు. భోగాపురం ఎయిర్పోర్టు తరహాలోనే పలాస ప్రాంతం కూడా అభివృద్ధి చెందేందుకు ఇదే సరైన సమయమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. విమానాశ్రయం వల్ల స్థానిక యువతకు ఇంటర్మీడియట్ స్థాయి నుంచే అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఈరోజు ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఆనరబుల్ ఎమ్మెల్యే పలాస గౌతు శిరీష మేడం గారితో పాటు నేను కూడా ఇక్కడికి రావడం, అలాగే మరి ముఖ్యంగా ఒక 120 మంది, ఒక 5 గ్రామాలు మందస మండల్, అలాగే వజప కొత్తూరు మండల్ నుంచి ఒక 120 ఎవరెవరికి భూమి పోతుందో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేడం గారు చాలా వివరంగా చెప్పారు. బట్ కానీ ఇంకొకటి, మనం పలాసలో అంటే ఉద్దానం ఎయిర్పోర్ట్ కోసం మన శ్రీకాకుళం జిల్లాలో మనం ఏం చేయబోతున్నాము, దీనికి వివరంగా కొన్ని అంశాలు నేను చెప్తాను. సో ఇక్కడ జిఎంఆర్ వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ చాలా మంది లోకల్ నుంచేనే దాదాపు ఒక 800 మంది ఈ రోజునే వాళ్ళకి లోకల్ గా జాబ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 400 మందికి ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో కూడా జాబ్ ఇవ్వచ్చు. అదే ఓన్లీ ఒక ఎయిర్పోర్ట్ సంబంధించి మాత్రమే. ఇది కాకుండా దాదాపు ఒక 50,000 మందికి ఎయిర్పోర్ట్ ఇకో సిస్టమ్, దీంతో పాటు హోటల్స్ వస్తాయి, దీంతో పాటు ఇంకా కన్వెన్షన్ సెంటర్స్ అన్ని వస్తాయి. చుట్టుపక్కల ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్రెడీ అయిపోయింది. సో వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఎలా చేస్తారు, జిఎంఆర్ వాళ్ళు ఎలా చేస్తారు, ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎలా చేస్తారు, దీనికి అడిగితే వైజాగ్ లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకొని వాళ్ళు కొన్ని కంపెనీస్ తో టైఅప్ చేసుకొని అక్కడ ఒక 2 నెలల, కొంతమందికి ఒక 45 రోజుకి స్కిల్ డెవలప్మెంట్ అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఇక్కడికి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఇతర ఎయిర్పోర్ట్లు చూస్తే మా రాష్ట్రం ఏం కోల్పోయిందని మేము బాధపడుతున్నప్పుడు ఈ రోజు మొదటిసారి రేపు 16వ తారీఖు అర్ధరాత్రి నుండి ఇక్కడ టెర్మినల్లోని ఫ్లైట్లు రాకపోకలు స్టార్ట్ అవుతాయి. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన అనుమతితో జిల్లా కలెక్టర్ వారి సహకారంతో, అలాగే మా శ్రీకాకుళం జిల్లా ముద్దుబిడ్డ, అలాగే ఈరోజు దేశ పౌరయాన మంత్రిగా అతి చిన్న వయసులోని తన కాలంలోనే దాదాపు 2 సంవత్సరాల్లోనే దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లకి శంకుస్థాపన చేసి పూర్తి చేసిన రామ్మోహన్ నాయుడు గారి చొరవతో, మరీ ముఖ్యంగా జిఎంఆర్ యాజమాన్యం వారి సహకారంతో ఈరోజు మా పలాసకి ఏర్పాటు చేయబోయే ఉద్దానం ఎయిర్పోర్ట్ నుండి వాటికి స్థలాలు ఇచ్చిన రైతులు, అక్కడ నుంచి కొంతమంది యువత, స్కూల్ స్టూడెంట్స్ తోని 120 మందికి ఈ ఎయిర్పోర్ట్ ని ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద పార్క్ గ్రంథాలయంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారిని బిఎస్ పద్మజ మాట్లాడుతూ ఏనుగుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అడవులను కాపాడితేనే ఏనుగులతో పాటు జీవ వైవిధ్యాన్ని రక్షించగలమని తెలిపారు. ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కాకినాడ డివిజన్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వివేకానంద పార్క్ లైబ్రరీలోని, అదేవిధంగా వివేకానంద పార్క్లో ముఖ్యంగా అటవీశాఖ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీని, అదేవిధంగా మాస్క్ మేకింగ్, ఏనుగుల యొక్క మాస్క్ మేకింగ్ కాంపిటీషన్ని, అదేవిధంగా ఏనుగుల యొక్క బయోడైవర్సిటీ, అదేవిధంగా కన్జర్వేషన్ అండ్ వాటి గురించి క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈ కాంపిటీషన్స్ సుమారుగా 27 పాఠశాలల నుంచి 245 మంది విద్యార్థులు పాల్గొనడం అనేది గొప్ప విషయం. చాలా చక్కగా విద్యార్థులందరూ కూడా ఏంటంటే ఏనుగుల్ని పరిరక్షించాలనేది, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో అనేకమైన కార్యక్రమాలను ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మన కాకినాడ డివిజన్ అటవీ శాఖ అధికారి అయినటువంటి శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, అదేవిధంగా
కొరింగా వైల్డ్ లైఫ్ వింగ్ ఫారెస్ట్ రేంజర్ శ్రీ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ గారు, అదేవిధంగా సోషల్ ఫారెస్ట్రీ మేడం పద్మజ మేడం గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా అటవీ శాఖ ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించడం జరిగింది. చాలా ఉత్సాహంగా విద్యార్థులందరూ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏనుగులను ఎందుకు పరిరక్షించుకోవాలి, అదేవిధంగా ఏనుగులు మనకి ఏ విధంగా జీవవైవిధ్యానికి కారణం అవుతుంది, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి కారణం అవుతుంది, అటవుల పరిరక్షణకి ఏనుగులు ఏ విధంగా, వైల్డ్ లైఫ్లో ఏనుగు అనేది ఎలిఫెంట్ అనేది ఏ విధంగా కారణం అవుతుంది అనేది విద్యార్థులందరూ కూడా వారి చిత్రలేఖనంలో. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా పలంనేరు సమీపంలోని ముసలమడుగు ఏనుగుల శిబిరం ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని ఏనుగుల సంరక్షణ అవసరంపై అవగాహన పెంపొందించారు. ముసలమడుగు ఏనుగుల శిబిర ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులు, గ్రామస్తులు, ఎన్జీఓ సభ్యులు కలిసి మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. మన ఫారెస్ట్ ఆఫీసర్ గారు పిల్లలు పిలుచుకోరమ్మని చెప్తే వాళ్ళ కోరిక మేరకు పిలుచుకొచ్చి ఇక్కడ ఏనుగుల గురించి, వాటికి ఇంపార్టెన్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతోపాటు పిల్లలకి కొంచెం ఏనుగులు కూడా చూపించి, మనగా పొలంనేరులో ఏనుగులు ఎక్కువ కాబట్టి వాటిని ఎక్కువ హాని చేయకూడదని సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు పిల్లలందరికీ కూడా. సో ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా వాటి ఇంపార్టెన్స్ కానివ్వండి, ఈ ఫారెస్ట్ గురించి అన్ని విషయాలు క్లుప్తంగా చెప్పడం వల్ల పిల్లలకి ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాం. సో ఈ నారాయణ స్కూల్ పిల్లలందరూ కూడా పిలుచుకొచ్చాం. వరల్డ్ ఎలిఫెంట్ డే అనమాట. వీటి గురించి పిల్లలు తెలుసుకోవాలి ఎక్కువగా. వాళ్ళే రేపొద్దున పెద్దయినాక వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారనమాట. ఈరోజు ఎలిఫెంట్ డే కాబట్టి ఈ పిల్లల్ని బ్రహ్మర్ స్కూల్ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. మన పొలంనేరులో అయితే కౌండిన వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఎలిఫెంట్ క్యాంప్ ఉంది కాబట్టి మన అదృష్టం అది పొలంనేరు ప్రజలకి. మేము ఈరోజు ఎలిఫెంట్ డే కాబట్టి పిల్లల్ని డిస్కషన్ అనమాట. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు అంతా మాట్లాడి ఇక్కడ వాళ్ళ ఎలిఫెంట్ క్యాంప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ద్వారా మేము పిల్లల్ని డిస్కషన్ వీళ్ళకి మనం తెలియజెప్పడం వల్ల ఆ విషయాలు అనేవి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దలు చెప్తారు, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారనమాట. సో ఆ విధంగా ఎలిఫెంట్ డే అసలు ఈరోజు ఎందుకు జరుపుకున్నాం, వాటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, అడవులకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, మనుషుల వల్ల వాటికి ఎటువంటి డ్యామేజ్ జరుగుతుంది, వాటిని ఏ విధంగా అరికట్టాలా, సో అవన్నీ కూడా ఈరోజు చిన్నపిల్లలకి స్టూడెంట్స్. అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్యపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జెసి ప్రభాకర్ రెడ్డి సూచించారు. నీటి కొరత ఏర్పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. హంద్రీనివా కాలువకు వరద నీరు రావడం శుభ పరిణామమని జెసి తెలిపారు. వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పెనకచర్ల డ్యాంకు నీటిని విడుదల చేసి చాగళ్ల మీదుగా నీటిని అందిస్తే తాగునీరు, సాగునీటి సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందని చెప్పారు. ముఖ్యంగా పుట్లూరు, ఎల్లనూరు మండలంలో తాగునీటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గండికోట రిజర్వాయర్లో నీరు ఉండడంతో తాడిపత్రికి 2 నెలల వరకు తాగునీటి సమస్య ఉండదని జేసీ పేర్కొన్నారు. కాలువకు నీరు వచ్చిన వెంటనే రైతులు మోటార్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నందున నీటి వినియోగంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పోలీసులు, హెచ్ఎల్సీ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే నీటి సమస్యను అధిగమించవచ్చునని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నుంచి అక్కడెక్కడో వర్షాలు పడితే ఇక్కడికి వచ్చినాయి. ఈరోజు మేమేం అడుగుతున్నామంటే ఎలేనో బాలేనో అని ఏమో చెప్పి భయభ్రాంతులు చేస్తున్నారు, కానీ అది కరెక్టే. ఇంతవరకు వర్షాల్లో ఏమీ లేవు. రైతాంగం సరిగ్గా లేకపోతే ఇది 70% ఇండియా డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. నేను కనీసం రోజు మా ఊర్లో అలా తిరుగుతుంటాను. నాకు తెలిసి మొన్నటి వరకు అంటే లాస్ట్ 15 days వరకు ఒక 8 షాపులు మూతపడినాయి, చిన్న చిన్న షాపులు. నిన్నటికైతే 22 షాపులు మూతపడ్డాయి. మా ఊర్లో బదిరి అని ఆ పోలీస్ స్టేషన్ టీచర్లు ఇవన్నీ టీ స్టాల్స్ ఉన్నాయి. 70 నుంచి 50 లీటర్లు రోజు ఖర్చు అయ్యేవి. కానీ ఇప్పుడు రమారమి 70%కి వచ్చినాయి. అంటే పల్లెల్లో డబ్బులు లేవు. వాళ్ళు వస్తేనే మన టౌన్లకు అంతా జరిగేది. ఆటో వానికి కానీ ఇంకోనికి కానీ అప్పుడే ఆటో వాళ్ళు కూడా మన అడిగితే అయ్యా పరిస్థితి బాగలేదు అయ్యా అన్నారు. సరే, మనకి ఈ నీళ్లు శ్రీశైలం నుంచి మరి ఇంద్రీన మన గుంతకల్ అక్కడికి జిల్లాలోకి ప్రవేశించి అక్కడి నుంచి రాగులపాడు పంపింగ్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తారు, జీడిపల్లికి వస్తాయి. జీడిపల్లికి నీళ్ళు వచ్చినాయని నిన్న రాత్రి టీవీలో చూసా. అందుకే దీని గురించి మాట్లాడాలనుకుంటున్నా. హెచ్ఎల్సి, ఏఈలు, ఎస్సీలు మాట్లాడితే సార్ మేము ఈసారి చాలా
చాలా ఆలోచించి డ్రింకింగ్ పర్పస్కే మేము వాడతాం సార్ అంటారు. ప్రతిసారి ఈ మాట చెప్తారు. ఆ నీళ్లు పోతుంటే ఎవరు ఊరుకుండలేండి. రేపు నేను కూడా ఊరుకుండలేండి. వచ్చింటే మేము ముందు నుండి ఊరుకున్న పరిస్థితి లేదు. ఈసారి కంట్రోల్ చేయండి. మన కాళ శ్రీనివాస్ అన్న కూడా చెప్పినాడు, పయాలన్నా చెప్తున్నాడు, మీరే పైన ఉన్నారు, నీళ్లు చూసి ఎవరు వదలరు. కానీ ఈసారి కొద్దిగా జాగ్రత్త పడదాం. ఆల్రెడీ నాకు అంతో ఇంత మేలు ఆ గడ్డి కోట్లో ఉన్నాయి ఇంకా నీళ్ళు రొంత. ఒకవేళ ఆ నీళ్లతో మేము ఒక 2 నెలలు 2.5 నెలలు బతకగలము. మరి పైన ఉండే వాళ్ళు ఎట్లా? నేను నా గురించి కాదు ఆలోచిస్తే అందరి గురించి ఆలోచిస్తున్నా. పుట్టూరు మండలము, ఎల్నూరు మండలం ఏమైపోతాయి? మేము సౌత్ కెనాల్ వాళ్ళు, మేము నార్త్ కెనాల్లో ఉన్నాం. నీళ్ళు వస్తే కదా. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పోటీలను ప్రారంభించారు. యువ క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి రాష్ట్ర స్థాయిలో అవకాశాలు కల్పించడమే ఈ పోటీల లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని, విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఆగస్టు 12, 13 తేదీల్లో బాస్కెట్బాల్, హాకీ, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ తో పాటు ఆర్చరీ, బ్యాడ్మింటన్, చెస్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, యోగా తదితర క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. So all the best for every one of you. So I think after August 29th నేషనల్ స్పోర్ట్స్ డే అయిపోయిన తర్వాత, సో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, రుద్ర చెప్పినట్టు, సో విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ అరైవల్. So definitely September 1st week lo whoever has been selected at the state level, definitely they will be congratulated and they will be respectfully honored in the collectorate itself in front of all the public representatives. So we expect a lot of prizes from all the teams. So I have gone through all the schedule. So roughly around 5 to 6, around 10 unnaya total ga, 12 unnai total ga. So at least each ఈవెంట్ లో ఒక మన జిల్లా నుంచి ఉండాలి. దట్స్ వాట్ మై ఇంటెన్షన్ ఇస్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ ఆఫ్ యు. అరా కొర ఉన్నటువంటి ప్రాంతాల్లో పెట్టుకుంటున్నారు. జిల్లాలో ఈ సమస్యకి పరిష్కారం కోసం నేను కోరిన వెంటనే కలెక్టర్ గారు నాకు సుముఖత చూపించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి క్రీడాకారులందరి తరపున, నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరినీ కోరుతున్నాను, అంబేద్కర్ కోనసీమ జిల్లా జాతీయ స్థాయిలో ఆడాలి. కోనసీమ రైజర్సా ఏంటి? కోనసీమ రైజర్స్ అంటే స్టేట్ మొత్తం చెప్పుకోవాలా? ఒప్పుకుంటారా? సిద్ధమేనా? ఓకే. మీరన్నీ గెలిచి, కప్పులు గెలిచి, రాష్ట్ర స్థాయిలో కప్పులు గెలిచి జాతీయ స్థాయికి ఎంపిక కాబడి మీరు తిరిగి రావాలా? మళ్ళీ చెప్తున్నాను, శాప్ అధికారికి మిగిలి చెప్తున్నాను, మన స్వాగతం పలకాల. షూర్ సార్, షూర్. ఇది జరగాలని మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరికీ జిల్లా తరపున నేను కానీ, మిగిలిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీ కానీ, కలెక్టర్ గారు కానీ, మేమందరము మీకు సంపూర్ణ అండగా. ఎస్సీబీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. YK టీవీ, తెలుగు వారి గుండె చప్పుడు.